Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about conservation of forest and wildlife. So 7th chapter of 8th class biology. So in this video we are discussing about biosphere reservoirs. So this is also the topic included in 7th chapter of the conservation of plants and animals. So let us continue the part 7. Biosphere reservoirs. So what is meant by biosphere reservoirs? Biosphere reservoirs is nothing but the protection of plant species or forest and wildlife. So మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్లు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో వాటిలో ఏంటంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి. విచ్ ఈస్ ద సెలెక్టెడ్ ప్లేస్ ఆర్ విచ్ ఈస్ ద సూటబుల్ ప్లేస్ ఫర్ ద కన్జర్వేషన్. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ దేర్ కన్జర్వేషన్. సో previous video already told national parks, biosphere reservoirs and different types of sanctuaries are there. So one of the method is biosphere reservoir. అంటే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లు బయోస్పియర్ రిజర్వాయర్స్ అనేవి ఏంటంటే మనము సంరక్షించడానికి, అడవులను సంరక్షించడానికి, జంతుజాలాన్ని సంరక్షించడానికి కొన్ని వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలోనే మనం డిస్కస్ చేసుకున్నట్లు నేషనల్ పార్కులు ఉన్నాయి, శాంచురీస్ ఉన్నాయి, తర్వాత బయోస్పియర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆ బయోస్పియర్ రిజర్వాయర్ వన్ ఆఫ్ ది మెథడ్. సో బయోస్పియర్ రిజర్వాయర్స్. So what is meant by biosphere reserve? Here these are the places for conservation. ఈ ప్లేస్ ని ఎందుకోసం వాడతామంటే టు కన్జర్వేషన్, సంరక్షించడానికి మాత్రమే వాడతాము. ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఏరియాలో విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెజెంటెడ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ వాటర్ సోర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అనిమల్స్. సో ఏవైతే ఉన్నాయో వాటికి మనం అడిషనల్ గా సపోర్ట్ ఇస్తూ వాటిని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకే అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నామంటే బయోస్పియర్స్, బయోస్పియర్ రిజర్వ్స్. సో బయోస్పియర్ రిజర్వాయర్స్ అంటున్నాం. సో వీటిలో ఏంటంటే ఇక్కడ మనము పర్టికులర్ గా ప్లేస్ ని మాత్రం మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం ఇన్ కన్జర్వేషన్ ఆఫ్. వేటిని కన్జర్వ్ చేస్తున్నాం? ఆఫ్ వైల్డ్ లైఫ్. సో ఎలాంటి వాటిని అంటే వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ వైల్డ్ లైఫ్ లో ఏముంటాయంటే అనిమల్స్, ప్లాంట్స్, ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ట్రైబ్స్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద అడవుల్లో మనం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి నాగరికతని బేస్ చేసుకొని, అంటే అక్కడ ఉన్న ట్రెడిషన్ ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న జంతువులు కానీ మొక్కలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్స్, సో వారందరినీ ప్రొటెక్ట్ చేస్తూ మనం ఫాలో అయ్యేటటువంటి మెథడ్ దట్ ఈస్ కాల్డ్ బయోస్పియర్. బయోస్పియర్ ఇస్ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో వీటిలో మనం ఏం చేస్తున్నామంటే పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాం, ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ ప్లేస్ ని ఏమనిపిస్తున్నామంటే బయోస్పియర్ రిజర్వాయర్. సో ఇక్కడ ఏమి మనము కన్జర్వ్ చేస్తామంటే వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ ని మనం కన్జర్వ్ చేస్తాం. వైల్డ్ లైఫ్ లో ఏమేమి ఉన్నాయి అంటే అనిమల్స్, ప్లాంట్స్, ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ట్రైబ్స్. సో వీటిని మనం ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ద మెథడ్స్ టు ప్రొటెక్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఎక్సెట్రా. ద మెథడ్ ఈస్ బయోస్పియర్ reservoir, that is called conservation of biodiversity or forest and wildlife. So next, these are the areas meant for the conservation of biodiversity. So these are the areas. ఈ areas ని మనం ఏమని పిలుస్తున్నామంటే conservation of biodiversity, the conservation of biodiversity. So this is most important thing. సో విచ్ we are selected, మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ప్రాంతాలు లేకపోతే ప్లేసెస్ ఉన్నాయో సో వాటిని ఇక్కడ మనం ఏమి పిలుస్తామంటే ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఎస్పెషల్లీ విచ్ ఇస్ ద ఏరియా. సో ఆ ఏరియాని ఇక్కడ మనం ఏమి పిలుస్తామంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో నెక్స్ట్, సో ద బయోస్పియర్ రిజర్వ్ కన్సర్వ్స్ ద బయోడైవర్సిటీ అండ్ కల్చరల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. హియర్ సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా తీసుకున్నాం. ఈ ఏరియా మొత్తంలో కూడా ఉన్నటువంటి వాటర్ సోర్స్ కావచ్చు, ప్లాంట్స్ అన్ని స్పీసీస్ కావచ్చు, అనిమల్స్ అన్ని కూడా ఏంటంటే ఒకే ఏరియాలో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఏం కన్జర్వ్ చేస్తున్నాం అంటే బయోడైవర్సిటీ. వాట్ ఈస్ మీన్ బై బయోడైవర్సిటీ? సో బయోడైవర్సిటీ మీన్స్ దేర్ ఆర్ ఇంక్లూడ్ ప్లాంట్స్ and animals, and third one is nature. సో ఇక్కడ మనం బయోడైవర్సిటీ అంటే ఏంటి? ద ఇంక్లూడింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అండ్ నేచర్ కంప్లీట్లీ.
సో దట్ ఈస్ కాల్డ్ బయోడైవర్సిటీ. సో ఈ బయోడైవర్సిటీని మనం ఏం చేస్తున్నాం అంటే కన్జర్వ్ చేస్తున్నాం, ప్రొటెక్ట్ చేస్తున్నాం. ద డైవర్సిటీ అండ్ సో కల్చర్ ఆఫ్ ద పర్టికులర్ ఏరియా. సో ఎక్కడ కన్సర్వ్ చేస్తున్నాం, ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఇన్ పర్టికులర్ ఏరియా, అంటే అవి ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో అక్కడే మనం వాటిని ఏం చేస్తున్నాం, సంరక్షిస్తున్నాం, అక్కడే వాటిని మనము ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో ఇలా ప్రొటెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తున్నాము, బయోస్పియర్ రిజర్వాయర్స్. సో వాటిని మనం ఇక్కడ ఎస్పెషల్లీ బయోస్పియర్ రిజర్వాయర్స్ అంటున్నాం. సో ఇన్ ఇండియా there are a lot of n number of biosphere reservoirs are there. సో బయోస్పియర్ రిజర్వాయర్స్ అంటే ఏంటంటే మన ఇండియాలో చూసుకుంటే చాలా బయోస్పియర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. సో వీటి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, అట్ ది సేమ్ టైం అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ పర్టికులర్ ఏరియా, ఆ ప్రాంతంలోనే ఆ ఏరియాలోనే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ది ప్లాంట్స్ మీన్స్ విచ్ ఇస్ మెడిసినల్ వాల్యూస్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్ సో వాల్యుబుల్ ప్లాంట్స్, అంటే ఏవైతే అంతరించిపోయేటటువంటి ఎక్కువ ఉంటాయి అలాంటి వాటిని దగ్గరికి తీసుకొని అలాంటి వాటిని ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీటిలో నేషనల్ పార్క్ లో కానీ, సాంచురీస్ లో కానీ, బయోస్పియర్ రిజర్వాయర్స్ లో కానీ వీటన్నిటిలో కూడా ఏంటంటే విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్, అలాంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఇన్ దిస్ బయోస్పియర్, సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ దట్ దీస్ బయోస్పియర్స్ ఆర్ మోస్ట్ హెల్ప్ఫుల్ టు ప్రొటెక్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ఏరియాస్. దీస్ ఆర్ ద ప్లేస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో ఈ ప్లేస్ ఎందుకు యూజ్ అవుతుందంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం యూజ్ అవుతుంది. సో వైల్డ్ లైఫ్ లో మనం ఎలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే అనిమల్స్, ప్లాంట్స్, ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ట్రైబ్స్. సో ట్రెడిషనల్ ట్రైబ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఎక్కువ మనము ప్రొటెక్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఏరియాస్. సో ఈ ఏరియాస్ మెంట్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో వీటిని ఏమని పిలుస్తున్నామంటే సో కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటున్నాం. సో నెక్స్ట్ ద బయోస్పియర్ రిజర్వ్ కన్జర్వ్ ద బయోడైవర్సిటీ అండ్ కల్చర్ ఆన్ పర్టికులర్ ఏరియా. సో వీటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నామంటే విచ్ పర్టికులర్ ఏరియా, ఆల్రెడీ ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఏరియాలోనే మనం వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ద ప్రివెంట్ ఆర్ ప్రొటెక్ట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. So this is the basic important thing, protection of plants and animals by the concept of biosphere reservoir. So వీటి ద్వారా మనం ఏంటంటే ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. సో వీటి ద్వారా అంటే బయోస్పియర్. సో ఇంకా రిమైనింగ్ నేషనల్ పార్క్స్ కానీ, సాంచురీస్ కానీ వాటి ద్వారా కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ బయోస్పియర్. సో బయోస్పియర్ అంటే ఏంటి, సో బయోస్పియర్ లో ఏమేమి ప్రొటెక్షన్ చేస్తాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.